ప్రస్తుతం మన ముందు కేబీఆర్ పార్క్ అండ్ మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది మల్టీ లెవెల్ పార్కింగ్ కి సంబంధించిన కేబీఆర్ పార్క్ అండ్ మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది మల్టీ లెవెల్ పార్కింగ్ కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ని ఎక్కడ అంటే కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మించిండ్రు. ఎందుకంటే మనకు తెలుసు మార్నింగ్ అవర్స్ కావచ్చు లేదంటే ఈవినింగ్ అవర్స్ కావచ్చు, చాలామంది వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్డు పైనే వాళ్ళ కార్ని పార్క్ చేసి ఆ తర్వాత వాక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు గంటన్నర తర్వాత వస్తూ ఉంటారు. కానీ మనకు తెలుసు టువర్డ్స్ ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, సో ఎంత రద్దీ ఉంటుందో మనకు తెలిసిందే. అట్లాంటిది సగం అంటే హాఫ్ ఆఫ్ ది రోడ్ ఈ కార్స్ ఆక్యుపై చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఒకటి మార్నింగ్ అవర్స్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఈవినింగ్ అవర్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా రద్దీగా ఉంటుంది. అందుకని దీనికి ఒక పరిష్కార మార్గంగా అండ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇక్కడ కేబీఆర్ పార్క్కి ఆనుకొనే ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ లాంటి దాని ప్లేస్లో ఈ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేసిండ్రు. అంటే బేసికల్లీ ఇది ఏంటి అని అంటే మనం చూడొచ్చు స్పష్టంగా ఇది ఒక కార్ పట్టే అంత ప్లేస్, అంటే ఒక బేస్మెంట్ లాగా. కార్ ఫస్ట్ ఇందులోకి పార్క్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ పైనకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో కార్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ దాంట్లో పార్క్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి అంటే 1 2 3 4 5 6 పూర్తిగా 6 బ్లాక్స్ ఉన్నాయి అనుకోవచ్చు, 6 లేన్స్ ఉన్నాయి. టోటల్గా దీంట్లో ఆక్యుపెన్సీ వచ్చేసి 72 కార్లు. ఎట్ ఎ టైం 72 కార్స్ని పార్క్ చేసే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ వర్క్స్ చేస్తున్నటువంటి ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హలో. హాయ్ అండి. దిస్ ఇస్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద. బాగా అనిపించింది యాక్చువల్లీ, నిజంగా నరకం చూస్తాం కదా ట్రాఫిక్లో. అండ్ ఎస్పెషల్లీ కేబీఆర్ పార్క్ దగ్గర బేసికల్లీ ఇది ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి, దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇది వచ్చేసి మెయిన్ బిజీ ఏరియా కదండి. కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ బంజారా హిల్స్ రోడ్ కదా. ఇక్కడ వాకర్స్ చాలా మంది వస్తారు పార్క్కి. వాళ్ళ వెహికల్స్ అనేది రోడ్ పైన పెట్టడం వల్ల ట్రాఫిక్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది వాకర్స్ కోసం. ఎన్ని డేస్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్ అంతా? ఇది 3.5 months అయిందండి స్టార్ట్ చేసి. సో పీక్ సమ్మర్లో స్టార్ట్ అయింది. ఇవంతా ఏంటి మన దగ్గరనే తయారవుతుందా ఇదంతా? ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి టెక్నాలజీ కొరియన్ టెక్నాలజీ. సో కొరియన్ టెక్నాలజీ మన దగ్గరికి రాలేదు ఇంకా. తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మన దగ్గర రావడం ఇది. సో మీరు ఎట్లా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఎక్కడైనా మీరు ఆల్రెడీ చేస్తున్నారా? యాక్చువల్గా మనము మన కోయంబత్తూరులో, తమిళనాడు, ఢిల్లీ, ముంబైలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం ఇది. మీతోని గవర్నమెంట్ సంప్రదించినప్పుడు అనుకోండి, వాళ్ళు బేసికల్గా ఏం చెప్పినారు అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కదా, ట్రయల్ చేసిన తర్వాత ఇది సక్సెస్ అయితే ఇంకా ఎన్ని ప్లేసెస్లో మేబీ డిప్లాయ్ చేయాలి అంటే ఇంకా రద్దీగా ఉండే ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిలో ట్రై చేద్దామని చెప్పారు మేడం. అంటే లైక్ మేబీ రైల్వే స్టేషన్స్ ఆర్ లేదంటే బస్ స్టేషన్స్ కావచ్చు. నాంపల్లిలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తున్నారు అని అన్నారండి. అవునండి. అక్కడ మాకు తెలియదు, అంటే మా కంపెనీ వచ్చేసి దీని వరకే చేస్తున్నాము, మాకు దాని గురించి నాలెడ్జ్ లేదండి. ఒకవేళ ఇది ట్రయల్ రన్ సక్సెస్ అయితే మాత్రం అగైన్ అది కూడా టేకప్ చేసే అవకాశాలు ఉంటాయి. హౌ ఇట్ వర్క్స్ అండి సిస్టమ్ ఎట్లా? ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ అండి, మొత్తం మోటార్ ఉంటుంది. సో టోటల్ మనకి మాన్యువల్ సిస్టమ్ కాకుండా డిస్ప్లే ఉంటుంది, టచ్ డిస్ప్లే. మనం సెలెక్ట్ చేసుకున్న వెహికల్ని పైనుంచి కిందికి లిఫ్ట్ చేసుకునేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్రర్ లో చూస్తూ వాళ్ళు ఈజీగా అంటే వాళ్ళు డైరెక్ట్ మనమైనా తీసి పెట్టుకోవచ్చు, లేదా ఓనరే డైరెక్ట్ గా పెట్టుకునేలాగా ప్రొవిజన్ అది. ఆ గ్లాస్ వచ్చేసి ఫ్రంట్ నుంచి చూస్తూనే మీకు డైరెక్ట్ గా వెహికల్ అందులో కనిపిస్తుంది దీంట్లో పార్క్ చేసుకోవడానికి. అందుకోసమే అది పెట్టారు. ఇప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్ అవునండి, ఇన్స్ట్రక్షన్స్ అవి. ఫార్వర్డ్ పార్కింగ్ ఓన్లీ, రివర్స్ పార్కింగ్ ప్రొహిబిటెడ్. అంటే బ్యాక్ లేదు, బ్యాక్ ఫ్రంట్ వచ్చి ఇటు పెట్టకూడదు, ఫ్రంట్ సైడ్ అంతా అటే, ఇంజన్ బే అంతా అటే రావాలి. సెట్ బ్రేక్ అండ్ క్లోజ్ డోర్స్. సో ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వాలి. సరే.
ఒకటి ఏంటంటే అండి, నిజంగా ఈ సిస్టమ్ మనకు అలవాట్లేదు కదా మన వాళ్ళకి. వస్తున్నారా, పార్క్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అవుతున్నాయి మేడం. ఎందుకంటే మనకు వచ్చే పార్క్ వాకర్స్ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంట్లో పెట్టడానికి కూడా. ఎందుకంటే రోడ్ పైన ఉంటే వాళ్ళకి వెహికల్ సేఫ్టీ కాదని చెప్పి దీంట్లోనే పెట్టుకుంటున్నారు వాళ్ళు. వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అండి? అంటే ఈజీగానే ఉందట్నా? ఆ, చాలా ఈజీ ఫ్రెండ్లీగా ఉందని వాళ్ళే చెప్తున్నారండి. సేఫ్టీ వైజ్ గా సార్, సేఫ్టీ వైజ్గా ఏముండదు మేడం. మనకి ఇన్ కేస్ పిల్లలు కానీ మనం కానీ చూసుకోకుండా వస్తే అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఎవరైనా మధ్యలో వచ్చారనుకోండి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ మూమెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం 72 కార్స్ అంటున్నారు కదా, సో ఈ సిస్టమ్ అంతా వర్క్ అయినప్పుడు కొంచెం ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని డౌట్. ఏముండదు మేడం, ఏదైనా సెన్సార్ పైనే బేస్. ఈ మధ్యలో మనం ఎవరు వెళ్ళినా కూడా మధ్యలో కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈజీ టు ఆపరేట్ అండ్ ఈజీ టు యూజ్ అండి. అవును. సో జనరల్లీ అయితే ఫ్రీగా అయితే డెఫినెట్లీ ఎవరు ఇయ్యరు. మరి దీనికి గంటకు అని ఉంటుందా, లేకపోతే ఎట్లా నెలకి అని ఉంటుందా? అవర్లీ బేసే ఉంటుంది మేడం. కాకపోతే ఇంకా ప్రైజెస్ ఏమి కోట్ చెప్పలేదు మాకు. అది ఒక్కసారి చెప్పాక రివీల్ చేస్తాను. అంటే జనరల్లీ అయితే 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఉంటుంది అని అంటారు. ఉండొచ్చు, నాకు కూడా ఐడియా లేదు కదా. ఒకటి ఏంటంటే సార్, ఒక్కసారి ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందో ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఒక్కసారి ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. 12 నెంబర్ F12 లో ఉంది కదండి. నెక్స్ట్ మనకి వచ్చి 1 ఉంది. మళ్ళీ 12 పైలట్స్ కదా, ఇప్పుడు 12th 1 ఉంది. మళ్ళీ నెక్స్ట్ 1 కాబట్టి 1 ప్రెస్ చేసి మనం ఎంట్రీ చేసుకొని కాల్ పైలట్ అంటే డైరెక్ట్ ఇంకా అది అక్కడి నుంచి రొటేట్ అవుతుంది. ఒకవేళ మన వెహికల్ 1 లో పార్క్ చేసి ఉంటే చూసుకొని 1 ప్రెస్ చేస్తే ఇమీడియట్ గా 1 పైలట్ వచ్చి ఆగుతుంది ఇక్కడ. ఇన్ కేస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా సేఫ్టీ కోసం, నేను మధ్యలో వెళ్ళిపోయాను, ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. సేఫ్టీ వైజ్ గా ఉంటుంది. అది కూడా ఒక డౌట్ ఉండే అండి రియల్లీ, అది కూడా మీరు క్లారిఫై చేసిండ్రు. అచ్చా ఓకే, ఇప్పుడు మనమే ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవడం. అంటే మనం కస్టమర్కి ఇవ్వము, మా ఆపరేటర్సే ఉంటారు దానికి. అచ్చా, ఆపరేటర్ మస్ట్ అండి. అంటే కస్టమర్కి నాలెడ్జ్ ఉండదు కదా ఏది ఎలా యూస్ చేసుకోవాలని, మా ఆపరేటర్స్ ఉండి దాన్ని పెడతారు. ఇప్పుడు వాకర్స్ కంటే సరే సార్, మార్నింగ్ ఒక 2-3 అవర్స్ అండ్ ఈవినింగ్ 2-3 అవర్స్, మిగతా టైంలో దీన్ని ఎవరు యూజ్ చేసుకోవచ్చు? లైక్ ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి వాళ్ళు అని, ఇంకా ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కరెక్ట్ పాయింటే అంటారా? అంటే లైక్ ఏది మేడం, అంటే ఇక్కడ నిజంగానే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్ పాయింట్ మేడం, కరెక్ట్ పాయింట్ నే చూస్ చేశారు. అది కూడా కరెక్టే. ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద మీరు రన్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటండి? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇప్పటికైతే ప్రజెంట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది యూటిలిటీ. ఎందుకంటే రోడ్ పైన పార్క్ చేయడం కన్నా లోపల పార్క్ చేసుకుంటే వెహికల్ సేఫ్గా ఉంటుందని చెప్పి ప్రతి కస్టమర్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ అది. సరే, ఇప్పటికైతే ఏ కారు లేదు, బట్ మనం చూడొచ్చు సేఫ్టీ వైజ్గా కూడా రన్ అవుతూ ఉంటే కూడా మనం ఒకవేళ మధ్యలో వెళ్తే అది ఆగిపోతుంది. సో ఇది కూడా సేఫ్టీ వైజ్గా ఒక మంచి ఫీచర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు ఉంటారు, కార్లకు వెళ్ళి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏమన్నా ఆల్ ఆఫ్ సడన్ వెళ్తే ఆగుతుందా లేదా అనేది డౌట్ ఉండే. ఎస్, దాని దగ్గరికి పోగానే ఆగిపోతుంది. ఇదొకటి. ఇక్కడ మెయిన్గా అంటే ఇక్కడనే పార్కింగ్ వ్యవస్థ మెయిన్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక గేట్ ఉంది. సో గేట్ నెంబర్ 1, ఎస్ ఐ సా గేట్ నెంబర్ 1. ఆ గేట్ నెంబర్ 1 నుంచి లోపల కేబీఆర్ పార్క్ లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు అనమాట. అంటే నేరుగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కేబీఆర్ పార్క్లోకి ఎంట్రీ అయిపోవచ్చు ఈజీగా. ఐ థింక్ వాకర్స్కి అయితే వెరీ యాక్సెసిబుల్ ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లో ఇంకా చూస్తుంది ఏంటి అని అంటే అది వాష్రూమ్ వ్యవస్థ. వాష్రూమ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు ఒకటి జరుగుతున్నాయి. ఇదేంటంటే దీనికి ఆ తర్వాత ఇప్పుడు వెహికల్ని పార్క్ చేసే లెవెల్కి దీన్ని బిల్డ్ చేసిండ్రు. ఈజీగా దీన్ని పార్క్ చేసుకోవచ్చు. ఆ మిర్రర్లో చూస్తూ మనం కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది టోటల్గా అబ్జర్వ్ చేసుకుంటూ లోపలికైతే పార్క్ చేసుకోవచ్చు. ఇంకా కూడా తుది మెరుగులు అంటారు కదా, అది ప్రస్తుతం అయితే నడుస్తోంది. మనం చూడొచ్చు ఇదంతా కూడా ఈ పార్కింగ్ జోన్ని యూజ్ చేసుకోవడానికి ఈ ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోడ్ అంతా కూడా చెక్ పోస్ట్కి సంబంధించిన రోడ్. అంటే
బంజారా హిల్స్ నుంచి ఇటు చెక్ పోస్ట్ వెళ్ళే రోడ్ అన్నమాట. ఇది ఇప్పుడు 10 రోజుల నుంచి ట్రయల్ రన్ బేస్ మీద నడుస్తోంది. ఇంకో 10 రోజుల్లో ఇది అందుబాటులోకి రాబోతోంది. ఇది కంప్లీట్లీ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో ఇప్పటికైతే ఈజీ టు యూస్ అనే మాట కూడా చెప్తున్నారు. ఇంకో 10 రోజుల్లో పూర్తిగా దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు. అండ్ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇదైతే నడవబోతోంది. ఇంకోటి ఏంటంటే ఇది 1 అవర్లీ ఒక గంటకి ఇంత అని డెఫినెట్లీ ఛార్జ్ చేయబోతున్నారు. అయినా సరే రోడ్డు మీద పార్క్ చేసే కంటే ఇలాంటి వ్యవస్థ ఉంటేనే బెటర్ అనేది కూడా ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు.